నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది ముగుస్తుందని, పాలన అద్భుతంగా ఉందని విజయోత్సవాలు చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇదిలా ఉంటే కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. కేవలం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు కేవలం 12,557 నోటిఫికేషన్లే ఇచ్చారని ఆయన అన్నారు. ఇంకా చాలానే ఉన్నాయన్నారు. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకుంటుంది, మరో పక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 12,500 నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చారు, ఇంకా చెప్పాలి అంటే 1,87,000 పైచిలుకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి అని ఆయన వ్యాఖ్యానించారు. సార్, దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు, మొన్న వరంగల్లో సభ, తర్వాత మహబూబ్ నగర్లో సభ, ఈరోజు ఇంకో చోట సభ. ఎందుకంటే 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా ఇవాళ ప్రజల ముందు రేవంత్ ప్రభుత్వం మరి పాస్ మార్కులు వచ్చినాయా లేదా ఏంటి, ఇవాళ అది చర్చ, అనాలిసిస్ దానిపైన చేసుకోవాలి, విశ్లేషణ. ఆయన ఇచ్చిన హామీలు, మామూలుగా కేటీఆర్ విమర్శలు ఏమంటాడు, 420 హామీలు ఇచ్చారంటాడు, లేకపోతే 6 గ్యారంటీలు. ఏది 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని వాళ్ళు అన్న దాంట్లో ఆల్రెడీ ఒక 3-4 కళ్ళ ముందే ఉన్నాయి అమలు చేసింది. ప్రజలు బెనిఫిట్ పొందుతున్నారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఇవాళ ప్రతి మహిళ చక్కగా తన యొక్క వర్క్ స్టేషన్కి వెళ్తోంది, ఫ్రీగా బస్సు ఎక్కడం, పని చేసుకోవటం, రావడం. అంటే ఏంటి, ఆ కుటుంబంలో ఆ మహిళకి మరి కొంత వెసులుబాటు. ఇది ఎట్లా చూసుకున్నా కానీ నీకు నెలకి 1,500, 2,000 రూపాయలు ఆ కుటుంబానికి బెనిఫిట్, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. అదే కాదు, నీకు మెడికల్ అండ్ హెల్త్, ఆరోగ్యశ్రీ, అదేంటి దాని యొక్క ఇది పెంచటం. లేదు బీసీ గణన, ఇప్పుడు సెన్సస్ బిగిన్ అయింది ఆల్రెడీ, ఇంటింటికి కూడా ఇవాళ కుటుంబ సర్వే నమోదు జరిగింది, జరుగుతోంది. ఈరోజు తను చేస్తానని చెప్పాడు, చేశాడు, చేస్తున్నాడు. మీరు 10 ఏళ్ళు బీఆర్ఎస్, ఇవాళ టీఆర్ఎస్ అధికారంలో ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉండి మీరు చెప్పినవి ఎన్ని చేశారు? ప్రజలందుకు కదా మిమ్మల్ని ఓడించింది. ఇవాళ కేసీఆర్ ఎందుకని మరి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు కనీసం ఫామ్ హౌస్లో నుంచి బయటికి ఎందుకు రాలేకపోతున్నాడు? ఒకవైపేమో కేటీఆర్, మరోవైపేమో హరీష్ రావు ఇవాళ బీఆర్ఎస్ కాడి భుజాన్ని వేసుకుని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఈరోజు ఏంటి, అసెంబ్లీ ఎన్నికల్లో నీకు బీఆర్ఎస్ని 38% ఓట్లు ఇచ్చారు. అదే పార్లమెంట్కి ఎన్నికలకు వచ్చేసరికి వాళ్ళు 18% దిగిపోయారు. అంటే సెకండ్ ప్లేస్ కూడా లేదు. ఇవాళ బీఆర్ఎస్ ప్లేస్కి బీజేపీ వచ్చేసింది. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో నీకు 17 స్థానాల్లో 8 కాంగ్రెస్ కొట్టింది, 8 బీజేపీ కొట్టేసి అసలు నువ్వు ఎక్కడున్నావు బీఆర్ఎస్? ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అసెంబ్లీలో పోరాటం కానీ, బీజేపీ ఉద్దేశపూర్వకంగా కొంత వెనుకంజ వేయడం కానీ, మొత్తానికి బీఆర్ఎస్ ఇవాళ ప్రజల్లోకి వెళ్తోంది. దీనికి కారణం రేవంత్ రెడ్డి కూడా కొన్ని తప్పటడుగులు వేస్తున్నాడు. ఏంటి, ఆయన కొంచెం దూకుడు, ఆ స్పీడు వెళ్ళడం వల్ల ఏం జరుగుతోంది, కొన్ని విషయాలలో ఇప్పుడు హైడ్రా, ఏది ఇళ్ల కూల్చివేత. మొదట్లో హైడ్రా ఎప్పుడైతే కుబేరులు, సంపన్నులు వాళ్ళ ఫామ్ హౌస్లను కొట్టడం బియ్యం చేశారో నీకు ప్రజలంతా హర్షించారు, పేదలంతా ఆనందించారు. హైకోర్టు కూడా నీకు ప్రశంసించింది, స్వాగతించారు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడైతే పేదల ఇళ్ళు కూలగొట్టడం, ఆ మూసీ పరివాహక ప్రాంతంలో, లేకపోతే ఆ సరూర్ నగర్ ఇష్యూలో హైకోర్టు ఫైర్ అయింది. ఎందుకని, నువ్వు నిన్న సాయంత్రం నోటీస్ ఇవ్వడం ఏంటి, పొద్దున్నే కూలగొట్టడం ఏంటి? వాళ్ళ కనీసం వాళ్ళ సామాన్ తీసుకువెళ్ళేటటువంటి టైం అన్నా వాళ్ళకి ఇవ్వాలి కదా. అందుకే కొన్ని తప్పటడుగులు అంటూ అందనమాట. ఇప్పుడు ఈరోజు రైతులకి రుణమాఫీ ఏం చేశారని అడుగుతారు, మీరేం చేశారు? ఇప్పుడు కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? 4 సార్లుగా ఏదో 25,000 ఏదో పెంచుకుంటా వచ్చిన పరిస్థితుల్లో అందుకు కదా నువ్వు ఓడిపోయింది. ఇప్పుడు ఇవాళ నీకు ఎక్కడ చూసినా హోర్డింగ్లు స్పష్టంగా కనపడుతున్నాయి. ఏంటి, 54,000 కోట్ల బెనిఫిట్ ఇచ్చాడంట రైతులకి.
2 లక్షల రుణమాఫీ చేశాడు. అందుకే నీకు మిగతా హామీలు అమలు చేయడంలో కొంత నీకు టైం తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి సుదీర్ఘ సమయం ఉంది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్లలో వాళ్ళు చెప్పిన అన్ని హామీలు చేయాలి. చేయకపోతే ప్రజలు ఏం చేస్తారు? కేసీఆర్కి పట్టిన గతే పట్టుద్దనమాట. ఇవాళ ప్రజలు మీరు అన్నీ గమనిస్తున్నారు, ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు గమనిస్తున్నారు, అధికార పార్టీ ఇస్తున్న సమాధానాలు చూస్తున్నారు. నిర్ణయం వాళ్ళదనమాట. ఇప్పుడు దూకుడుగా రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు అంటే మనం చూసాం. ఏంటి ఆయన భాష కూడా తన ఫ్యాన్స్ని మరి ఆయన ఉత్సాహపరచడం కోసమో, యువత ఎక్కువ ఆయన పక్కన ర్యాలీ అవుతారు కాబట్టి వాళ్ళల్లో కొంత జోష్ తీసుకురావడం కోసమో కొన్ని పదాలు వాడుతున్నాడు. ఆ తిట్లు విమర్శలకి గురవుతున్నాయి. ఏంటి ఆయన ముఖ్యమంత్రి, ఇంతకుముందు రేవంత్ రెడ్డి కాదు, ఆయన హుందాగా మాట్లాడాలి కదా అనే ఒక మాట వస్తుంది. ఇవన్నీ కూడా కొంచెం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేవంత్ ఏడాది పరిపాలనలో అన్నీ మెరుపులే, అక్కడక్కడ కొన్ని మరకలు ఉండొచ్చు. ప్రజలు వాటిని గమనిస్తూ ఉంటాం. అదేంటి, రైతులు, యువత, మహిళలే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు, కేసీఆర్ని ఓడించారు. ఇప్పుడు యువత కేసీఆర్ హయాంలో, చంద్రశేఖరరావు హయాంలో ఏం జరిగింది? నీకు నిరుద్యోగం పెరిగిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల్లో యువత మరి తిరగబడ్డారు, ధర్నాలు చేశారు, నోటిఫికేషన్లు, క్వశ్చన్ పేపర్ లీకేజీలు గబ్బు పెట్టారు. ఏది ఆ క్వశ్చన్ పేపర్ లీకేజీ ఉదంతాల్లో. ఇవాళ మరి నోటిఫికేషన్లు ఇచ్చారు, పరీక్షలు రాశారు. ఏదో రకంగా బీఆర్ సార్ మీరు అన్నట్టుగా ఈ పరీక్షలు రాశారు, నోటిఫికేషన్స్ ఇచ్చారన్నారు కదా సార్. కేటీఆర్ వచ్చేసి మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్స్లోనే కాంగ్రెస్ ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పుకుంటున్నారు అంటున్నారు సార్. దీనిపై మీ స్పందన ఏంటి సార్? నువ్వు సగం వేసావు రోడ్డు, మిగతా సగం రేవంత్ రెడ్డి వేయాలా అవసరం లేదా? నేను సగం రోడ్డు వేసాను అంటే ఇది ప్రభుత్వం. ఇదేంటి, ఇది నిరంతరాయ ప్రక్రియ. ఇప్పుడు నువ్వు ఒక టర్మ్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చావు, దిగిపోయావు. మిగతా 3 టర్ములు ఫీజు రీయింబర్స్మెంట్ తర్వాత వాళ్ళు ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చావు, నీ హయాంలో క్వశ్చన్ పేపర్ లీకేజ్ గబ్బు పెట్టారు. వాళ్ళ విద్యార్థులంతా తిరగబడ్డారు, నీకు రోడ్ల మీదకి వచ్చారు, ధర్నాలు చేశారు, దీక్షలు చేశారు. ఇప్పుడు ఇవాళ కనుక క్వశ్చన్ పేపర్ లీకేజ్ అయిందనుకో, నిలది కాలర్ బుచ్చుకో, మమ్మల్ని అన్నారు కదా క్వశ్చన్ పేపర్ లీకేజ్ నువ్వేం బగలు తీసావని అడుగు. అంతే తప్ప మేము పంపిన నోటిఫికేషన్లు నువ్వు ఇచ్చావు, కొత్తగా ఏమి ఇచ్చావంటే ఇంకా టైం ఉంది ఆయన, ఇంకా 4 ఏళ్ళు. ఇప్పుడు ఆ ట్వీట్లో ఏమన్నాడు, ఆ 12,000 పోస్టులు మేము ఇచ్చినాయే, నువ్వు చెప్పిన దాని ప్రకారం ఇంకా 1,87,000 పోస్టులు ఎప్పుడు ఇస్తావన్నాడు. ఇస్తారు. ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేది. ఇవ్వలేదనుకో ప్రజలే దించేస్తారు. సార్ థ్యాంక్ యూ సార్. నమస్తే.